ఆజ్ఞమాత, తక్షణమే వెళ్ళి ఆ బకాసురుడిని సంహరించి ఈ నగరాన్ని వాడి బారి నుండి విముక్తి చేస్తాను. నన్ను ఆశీర్వదించండి మాతా. విజయోస్తు నాయనా. అలా భీముడు ఆహారం తీసుకుని బకాసురుడి దగ్గరికి వెళుతున్నాడు. మరి ఆ బకాసురుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇక్కడ పెట్టండి. ఇక మీరు వెళ్ళండి. చిత్తం ప్రభు. ఏడి బకాసురుడు? ఇంకా రాడే? వాడు పరమ సోమరపోతులా ఉన్నాడు. వాడొచ్చేలోపు మేమే ఈ ఆహారాన్ని భుజిస్తాము. వీటిని చూస్తుంటే నోరు ఊరుతుంది, మనసు తినాలని ఊరుతుంది. బకాసురుడు కాదు కదా, వాడు బాబొచ్చినా సరే నేనింక ఆకలి కాగలేను. వెంటనే వీటిని భుజిస్తాను. ఆ తర్వాత ఆ బకాసురుణ్ణి సంహరిస్తాను. జై మాత. ఆహా, గుమగుమలాడిపోతున్నాయి. ఆహా, ఏమే రుచి! అమోఘం, అద్భుతం. ఆ అమృతం కూడా దీని ముందు దిగదుడిపే కదా. అంతలో బకాసురుడు అక్కడికి వచ్చాడు. ఆకలి, ఆకలి, ఎక్కడ ఆహారం? నా ఆహారాన్ని భుజిస్తున్న వీడెవడు? నా దగ్గరికి రావాలంటే నరమానవులందరూ భయపడతారు. అలాంటిది వీడు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉన్నాడు. వీడు సామాన్యుడిలా లేడు. అయినా సరే నా ఆకలి తీరందే వీణ్ణి వధించి భుజించిన ఎడల ఆహా, ఆ ఆనందమే ఆనందం. ఈగ ఇంతటి గదదండముతో నా భుజపరముతో వీడిని కొడితే వీడు ఈగ అంటాడేంటి? ఇలా కాదు, వీణ్ణి దోమ. దోమ? చీమ. నేనెంత కొట్టినా వీడు చీమ దోమ అంటున్నాడు తప్ప వీడికి అసలు దెబ్బ తగలట్లేదేంటి? రేయ్, చీమ కాదురా, నేను బకాసురుణ్ణి. నువ్వా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఒరేయ్, నీకోసం నేను కదరా ఎదురు చూడాలి. నువ్వు నా కోసం ఎదురు చూడటం ఏంట్రా? నా కోసం ఎదురు చూడటం అంటే నీ చావు కోసం నువ్వు ఎదురు చూడటమే. ఛా, ఎవరి చావు ఎవరి కోసం ఎదురు చూస్తుందో చూసుకుందాంరా. నన్ను జమీందాన్ని పట్టుకుని నన్నే కొడతావురా? నిన్ను నిన్ను. ఆపు ఆపు ఆపు. నువ్వు ఇప్పుడు జమీందారు కాదే, బకాసురుడివి. ఇది నాటకం. నేను భీముణ్ణి. నేను నిన్ను కొట్టాలి కానీ నువ్వు నన్ను కొట్టకూడదు. భీముడైనా రాముడైనా సరే నన్ను కొట్టడానికి వీల్లేదు. ఎందుకంటే నేను జమీందాన్ని. నన్నే కొడతావురా? ఆగు మంగ, ఆగు మంగ, ఆగు. మంగ ఆగు, ఇది నాటకం. నన్నే కొడతావురా? నన్ను కొడతావురా నిన్ను? ఇవాళ స్కిట్ అంతా పాడైపోయింది. ఏ బాధనేలా? నిన్ను
అమ్మా మంగ, ఏంటమ్మా నువ్వెంతో బాగా చేస్తావనుకున్నాను. లాస్ట్ మినిట్లో ఎందుకలా ధైర్యశ్ని కొట్టావు? లేకపోతే జమీందారని తెలిసి ఆ పండుబావ నన్ను కొడతాడా? అందుకే నేను కూడా కొట్టాను. అది నాటకమే. అక్కడ లెక్క ప్రకారం భీముడే బకాసురుణ్ణి కొట్టాలి. కాని నీ అతి తెలివితేటలతో ఆవేశంతో భీముణ్ణి కొట్టావు. అందుకే జనాలు నవ్వారు. ఛ, తల తీసేసినట్టు అయిపోయిందనుకో. అమ్మా, అయిపోయిన దాని గురించి నువ్వేమంత దెప్పిపడవక్కర్లేదు. నెక్స్ట్ స్కిట్లో మంగి ఇంకా బాగా చేస్తుంది కదా మంగ? అవును మమ్మీ, చివర్లో నా చేతుల్లోనేగా గంగ చస్తుంది. అది నేను బాగా చేస్తాను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అదే అల్లూరి సీతారామరాజుని షూట్ చేసేది రూతర్ ఫోర్డే కదా, అంటే నేనే కదా. అది బాగా పర్ఫార్మ్ చేస్తాను అంటున్నాను. అదైనా సరిగ్గా చేస్తావో లేదా జమీందార్ బిడ్డనని మళ్ళీ అందరి ముందు నవ్వులు పాలవుతావో నేను చూస్తానుగా. నీకు అనుమానమేమీ అక్కర్లేదమ్మా, మంగ బాగా చేస్తుంది. అమ్మా గంగా, నువ్వు కూడా బాగా చెయ్యాలి. నిన్ను చూడగానే అందరూ ఒక్కసారిగా ఆ స్వాతంత్ర సమరయోధుణ్ణి స్మరించుకోవాలి. నీ వల్ల ఆయన గొప్పతనం, ఆయన చేసిన ప్రాణత్యాగం అందరికీ తెలియాలి. అంత బాగా చెయ్యాలి, సరేనా? అలాగే అమ్మమ్మ. ఎవరు బాగా చేస్తారో ఇంకా సేపట్లో నువ్వే చూస్తావా అమ్మమ్మ? అమ్మ రాజేశ్వరి, వెళ్దాన్రా. నాటకం శివర్లో మంగమ్మ వాడే బొమ్మ తుపాకీ. ఇది తీసుకునే శివర్లో గంగని కాలుతుంది. అందుకే ఇందులో ఆకు పసరు పోసినాను. ఇది గంగ ఒంటిపై పడగానే గంగ ఒళ్ళంతా మంటలతో అరుస్తాది. అప్పుడు గంగ సరిగ్గా చేయలేదని అందరూ మంగమ్మనే మెచ్చుకుంటారు. నా బిడ్డ కోరుకున్నట్టుగానే మొదటి బహుమతి వస్తుంది. నా బిడ్డని మెచ్చుకుంటారు. ఎట్టా ఉంది నా ప్లాన్? చాలా బాగుంది వదినా. సరే, త్వరగా వెళ్దాం పదండి. ఇప్పుడు లాస్ట్ స్క్రిప్ట్ పెర్ఫార్మ్ చేయడానికి అల్లూరి సీతారామరాజుగా గంగా, రూతర్ ఫోర్డ్ గా మంగ మన ముందుకు వస్తున్నారు. గివ్ ఏ బిగ్ హ్యాండ్స్ దెమ్. ఓకే రామరాజు, ఓకే. కమాన్ సిడా. నేను కులాసాగా కూర్చోడానికి రాలేదు. వెల్ రామరాజు, మనం స్నేహితులం కాబోతున్నాం. నా ప్రజల్ని నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రుదర్ఫోర్డ్? మిస్టర్ సీతారామరాజు, నువ్వు నాతో ఎలా గొడవ పెట్టుకోగలవు? నిన్ను మన్యంలోకి రాజును చేయుచుండును. నీలాంటి వీరుడు చక్రవర్తి సామంతుడు అవడం మంచిది. సామంతులు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలి పెడుతూ నీ కాళ్ళు కడిగే దుష్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని శాంతి షరతులేంటో చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకోవచ్చును, కానీ సుంకము చెల్లించవలను. భూమిని దున్నవచ్చును, కానీ శిస్తు కట్టవలను. పంచాయతీ పాలన చేసుకోవచ్చును, కానీ ప్రతి విషయంలోనూ మా సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను. మా మన్యం ప్రజలు కలకాలం బానిసలుగా ఉండమంటావు, అంతేనా రుదర్ఫోర్డ్? మన్యం మన్యం అని ఆ అడవి మందు కొరకు ఎలా గొడవ చేయగలవు? నువ్వు ఒప్పుకున్న ఎడలా నీకు సేనాధి పదవి ఇచ్చును.
రవి అస్తమించని ఈ బ్రిటిష్ సామ్రాజ్యమును గొలుసులో నువ్విక చక్కని లింక్ కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాదశాల ఎదుట వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఎక్కడుంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు పెట్టుకొని ఏ రక్తం పేరిట ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు పెట్టుకొని ఏ రక్తం పేరిట ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యం? గుడిసెలు కట్టుకోవడానికి ఇంత చోట చాలని చంద్రగిరి రాజు దగ్గర జోలె పట్టుకున్నప్పుడు ఎక్కడుంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యం? శబాష్ రామరాజు శబాష్. నీ అంత వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమందు పుట్టుంటే చాలా బాగుండేది. రూదర్ఫోర్డ్! పొరపాటున కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృదేశం. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా నేను ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్యలకై పాటుపడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటాను రామరాజు. కానీ ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నువ్వు ఎదిరించజాలవు. స్వతంత్రం కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి నీకు స్వరాజ్యం ఇవ్వవచ్చును. స్వరాజ్యం ఒకరు ఇస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు ధారపోసి దక్కించుకోవాల్సిన వరం. నేను కోరుకునేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున ఉన్న వాళ్ళు కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చే వరం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని ఇంకొకరు కొల్లగొట్టరో, ఏది ద్వేష అసూయలకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుకుంటున్నాను. నీ చట్టం దాన్ని సాధించనివ్వదు రూదర్ఫోర్డ్. రామరాజన్! ఆశకు లొంగవు, చట్టానికి తల ఎక్కవు. మొండితనంతో నా ఓర్పుని పరీక్ష చేయుచుండివి. అమూల్యమైన నీ ప్రాణములు తీయ వరకు నన్ను బలవంతం చేయుచుంటివి. ఆలోచించు, ఆవేశపడుకు రామరాజు. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయి బవళ్ళు శ్రమించిన ఒక అరపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలి చాలిన బట్టలు శరీరాన్ని కప్పుకోక అవమాన భారంతో సిగ్గుతో తిరిగే నా చెల్లెళ్ళు, తల్లిపాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లు పడిపోయే నా పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడక నీతో మంతనాలు చైనా నీ దుష్ట రాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూదర్ఫోర్డ్. ఆ కన్నీటి ప్రవాహంలో కరిగిన ఈ గుండె కరుడు కట్టింది. మీ పాలనపై పగబుట్టింది. రేగిన ఈ అగ్ని జాల చల్లారదు. మీ అధికారం అంతమయ్యేంత వరకు, ఈ ఆఖరి తెల్ల పని ఈ గడ్డ చెరిగిపోయేంత వరకు ఈ నిప్పుడేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన్ మరణ పోరాటమే. స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. నీది రాజ్యద్రోహం, అందుకే నిన్ను షూట్ చేయక తప్పదు. అక్కడ కాదు, ఇక్కడ ఈ గుండెల్లో కాల్చు. ఈ సీతారామరాజు చస్తే ఇంకో 100 మంది రామరాజులు వస్తారు. నీ బ్రిటిష్ సామ్రాజ్యం అంతా చూస్తారు. కాల్చు, కాల్చు రూదర్ఫోర్డ్, కాల్చు. నువ్వెంత పర్ఫార్మెన్స్ చేసినా వేస్టేనే. ఇప్పుడు ఇందులో ఉన్న ఆకుపసురు నీ ఒంటిపై పడగానే నువ్వు మంట మంట అని అరుస్తూ దురదతో గోక్కుంటావు. దాంతో అందరు నిన్ను చూసి నవ్వుతారు, నన్ను చూసి మెచ్చుకుంటారు. ఈ ప్రైజ్ నాకేనే. అయితే చావు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మ- మట, 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 అమ్మ, అమ్మ. మట, మట. అమ్మా గంగ, ఏమైందమ్మా? ఏమైంది? అమ్మా గంగ, ఏమైందో చెప్పమ్మా, ఏమైందమ్మా? మంగమ్మ కాల్చిన వాటర్ గన్ నుండి వచ్చిన నీళ్లు నా బట్టలపై పడగానే మంట పుడుతుందమ్మమ్మ. ఒళ్ళంతా దురదగా ఉంది. ఇది చూడండి. అయ్యయ్యో, నిజమేనే. ఇదిగో ప్రిన్సిపల్ గారు, ఇందులో ఏం మిక్స్ చేశారు? అందులో మేమేం కలపలేదు. కలపలేదా? ఏ మంగ,
నువ్వేమో ఇందులో కలిపావా? నిజం చెప్పు. నేనెందుకు కలుపుతానమ్మా? అయినా గెలవడానికి ఇలాంటి చీప్ ట్రిక్ ప్లే చేసే క్యారెక్టర్ కాదు నాది. ముందు ఈ చేతులు నీళ్లతో కడగాలి. రా 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 రా. ఏ! నిన్ను! ఒసేయ్, అమ్మగారు అమ్మగారు నానే చేసిన నర్మాయ్! నువ్వు చేసిన పనికి నిన్ను కొట్టడం కాదే, చంపేయాలి. గంగకి ఎందుకలా అయిందో నీకు తెలీదా? నిజంగా నాకు తెలీదమ్మా. ఏయ్, మళ్ళీ ఆ మాట ఉంటే చంపేస్తాను. ఎందుకు అబద్ధాలు చెప్తావు? అందులో నువ్వేదో కలిపావు, అది నాకు తెలుసు. ఇందాక అందరూ కంగారు పడుతుంటే నీ మొహంలో ఒక్కటి ఏదో సాధించానన్న ఆనందం నాకు కనిపించింది. అది చాలదా నువ్వే ఈ పని చేసావనడానికి? అది నువ్వు పెంచిన పెట్టే. అది అది ఇంకా నువ్వు తల్లివనే అనుకుంటోంది. అలాంటి దాన్ని ఇలా చెయ్యాలనుకోవడం నీకు తప్పనిపించడం లేదు. చూడు, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అయిందో మిమ్మల్ని అందరినీ మెడ పట్టుకుని బయటకు గంటేస్తాను. జాగ్రత్త. Children, come on to the desk. Come on. ఈ స్కిట్స్ అందరూ బాగా చేశారు. ముఖ్యంగా పోటా పోటీగా మేం బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు గంగా. తేలు కుట్టిన ఆ బాధను తట్టుకుని చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది గంగ. రియల్లీ గ్రేట్ గంగా. సెకండ్ ప్రైజ్ గోస్ టు మంగా. థర్డ్ ప్రైజ్ గోస్ టు ధైర్యేష్. పద. ఓ వచ్చేసారా? మీకోసమే చూస్తున్నాను. నువ్వు సూపర్. మొత్తానికి నువ్వే విన్నాయి ప్రైజ్ కొట్టేశావన్నమాట. నాకు తెలుసు మంగా నువ్వు సాధిస్తావని. ఎనీహో కంగ్రాచులేషన్స్. తను ఎవరనుకున్నారు? మన రాజేశ్వరి కూతురండి. జమీందార్ వారసురాలకి జమీందార్ పోలికలు రాక వేరే వాళ్ళ పోలికలు వస్తాయా ఏంటి? తనకి అచ్చం మన రాజేశ్వరి పోలికలే. అందుకే ఆటల్లో అయినా పాటల్లో అయినా తనే ఫస్ట్ వచ్చి తీరాలి. అంతే. ఏమా రాజేశ్వరి, నేను చెప్పింది కరెక్టే కదా? ఒరే భూషణం, మన మంగకు సెకండ్ ప్రైజ్ వచ్చిందిరా, మన గంగకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిరా. అదిగో తనకు కూడా ప్రైజ్ ఇచ్చారు చూడు. గంగకు ఫస్ట్ ప్రైజ్ వస్తే ఎవరికి కావాలక్క? తనేమన్నా మన మనిషా? అబ్బే పని మనిషి. మరే తను వస్తే ఎంత రాకపోతే ఎంత, మనకి మన మంగే ముఖ్యం. బాగా చెప్పారు అమ్మ మంగ. ఆ ప్రైజ్ ని వచ్చే వాళ్ళందరికీ కనిపించేలా, నలుగురికి నువ్వు సాధించిన విజయం తెలిసేలా దాన్ని ఇక్కడ ఈ షోకేస్ లో పెడతాను. అమ్మ మంగా, ఆ ప్రైజ్ మీ మమ్మీకి ఇవ్వు.